వెల్కమ్ టు ఆల్ వ్యూవర్స్. నా పేరు దుర్గా ప్రసాద్. మీరు చూస్తున్నారు డిపి టెక్నికల్ స్టూడియో తెలుగు యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు టాపిక్ ఏమిటంటే, దీనికి ముందు వీడియో ఓరియంట్ టొర్నాడో పెడస్టల్ ఫ్యాన్ వైండింగ్ డేటా పార్ట్ 1లో కాయిల్స్ ఎలా తయారు చేయాలి, టర్న్స్ ఎన్ని, కాయిల్స్ని స్టార్టర్లో ఎలా ఎక్కించాలి తదితర అంశాల గురించి చర్చించుకున్నాం. ఈ పార్ట్ 2 వీడియోలో వైండింగ్ కనెక్షన్స్ ఎలా ఇవ్వాలి మరియు ముఖ్యంగా కామన్ వైర్ ఎలా చేయాలి అనే అంశం గురించి చర్చించుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని కూడా ప్రెస్ చేయండి. స్టార్ట్ ద వీడియో. ముందుగా ఒక పీవీసీ పేపర్ని కట్ చేసుకుని రన్నింగ్ వైండింగ్ మరియు స్టార్టింగ్ వైండింగ్ కలవకుండా ఆ రెండింటికి మధ్యలో పీవీసీ పేపర్ని పెట్టండి. అలా పెట్టిన తర్వాత దారం సహాయంతో వీడియోలో చూపిస్తున్న విధంగా బైండింగ్ చేయండి. చూస్తున్నారు కదా, నేను ఏ విధంగా బైండింగ్ చేస్తున్నాను అనేది, దారం ఎలా ఎక్కిస్తున్నానో ఆ విధంగా మీరు బైండింగ్ చేయండి. చూశారు కదా ఏ విధంగా బైండింగ్ చేశాననేది. ఇప్పుడు ఒక సైడు బైండింగ్ చేయటం కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు రెండో సైడు కాయిల్స్ ఉన్న లీడ్స్ అన్నిటినీ తీసుకుని లీడ్స్ అన్నిటి మీద ఉన్న ఎనామిల్ని ఒక బ్లేడ్ సహాయంతో ఎనామిల్ని రిమూవ్ చేయండి వీడియోలో చూపిస్తున్న విధంగా. మనం ముందుగా స్టార్టింగ్ వైండింగ్ కనెక్షన్స్ని వేసి చూద్దాం.
ఇప్పుడు స్టార్టింగ్ వైండింగ్ ఒక ఫస్ట్ కాయిల్ ఒక ఇన్నర్ లీడ్కి స్లీవ్ని ఎక్కించండి. దీనిని మనం కనెక్షన్స్ కొరకు ఉపయోగిస్తాం. ఇప్పుడు ఫస్ట్ కాయిల్ యొక్క అవుటర్ లీడ్ని సెకండ్ కాయిల్ యొక్క అవుటర్ లీడ్కి రెండింటిని కనెక్ట్ చేద్దాం. ఈ విధంగా కనెక్ట్ చేయండి. మీరు ఇన్నర్ లీడు అవుటర్ లీడు గుర్తుంచుకుంటాం ఎలా అనేది, మనం లీడు ఉన్నదాన్ని 1, నెక్స్ట్ దాన్ని 2, 3 అనుకుంటే సరిపోతుంది. ఇప్పుడు సెకండ్ కాయిల్ యొక్క ఇన్నర్ లీడ్ని థర్డ్ కాయిల్ యొక్క ఇన్నర్ లీడ్ని కలిపి కనెక్ట్ చేస్తున్నాం. ఈ విధంగా కనెక్ట్ చేసిన తర్వాత స్లీవ్ని ఆ జాయింట్కి సెట్ చేయండి. ముందుగా మనం కనెక్ట్ చేయవలసిన లీడ్కి స్లీవ్ని ఎక్కించండి. స్లీవ్ని ఎక్కించిన తర్వాత 1, 2, 3 దానికి కనెక్ట్ చేయండి. 3 అనేవి అంటే ఇక్కడ ఇప్పుడు థర్డ్ కాయిల్ యొక్క అవుటర్ లీడ్ని ఫోర్త్ కాయిల్ యొక్క అవుటర్ లీడ్తో కనెక్ట్ చేస్తున్నాం. కనెక్ట్ చేసిన తర్వాత స్లీవ్ని అన్నింటినీ మడత పెట్టండి. ఇప్పుడు ఫోర్త్ కాయిల్ యొక్క ఇన్నర్ లీడ్కి ఒక స్లీవ్ని ఎక్కించండి. దీనిని మనం కనెక్షన్ కోసం ఉపయోగిస్తాం. స్టార్టింగ్ వైండింగ్ యొక్క కనెక్షన్స్ కంప్లీట్ అయినాయి. ఇప్పుడు రన్నింగ్ వైండింగ్ యొక్క కనెక్షన్స్ వేచి చూద్దాం. స్టార్టింగ్ వైండింగ్ కనెక్షన్స్ అన్నింటినీ ఈ విధంగా స్లీవ్కి మడత చుట్టండి. ఇప్పుడు రన్నింగ్ వైండింగ్ యొక్క ఫస్ట్ కాయిల్ ఇన్నర్ లీడ్కి ఒక స్లీవ్ని ఎక్కించండి. దీనిని మనం కనెక్షన్స్ కోసం ఉపయోగిస్తాం. ఫస్ట్ కాయిల్ యొక్క అవుటర్ లీడ్కి స్లీవ్ని అమర్చండి. తర్వాత సెకండ్ కాయిల్ యొక్క అవుటర్ లీడ్కి దీనిని కనెక్ట్ చేస్తున్నాం. ఈ విధంగా కనెక్ట్ చేసి ఎక్సెస్ వైర్ని కట్ చేయండి. జాయింట్ దగ్గర స్లీవ్ని సరిచేయండి. జాయింట్ చేసే లీడ్స్కి ముందుగా స్లీవ్ని ఎక్కించండి. ఇప్పుడు సెకండ్ కాయిల్ యొక్క ఇన్నర్ లీడ్ని థర్డ్ కాయిల్ యొక్క ఇన్నర్ లీడ్తో కనెక్ట్ చేసాం. ఇప్పుడు కనెక్ట్ చేసే లీడ్స్కి స్లీవ్ని ఎక్కించండి. స్లీవ్ని ఎక్కించిన తర్వాత ఇప్పుడు థర్డ్ కాయిల్ యొక్క అవుటర్ లీడ్ని ఫోర్త్ కాయిల్ యొక్క అవుటర్ లీడ్తో కనెక్ట్ చేస్తున్నాం. ఇప్పుడు ఫోర్త్ కాయిల్ యొక్క ఇన్నర్ లీడ్కి ఒక స్లీవ్ని అమర్చండి. దీనిని మనం కనెక్షన్స్ కోసం ఉపయోగిస్తాం.
ఈ విధంగా సరిచేసిన తర్వాత ఇప్పుడు స్టార్టింగ్ కాయిల్ యొక్క మొదటి దాన్ని, రన్నింగ్ కాయిల్ యొక్క మొదటి కాయిల్ని, ఇన్నర్ లీడ్స్ని తీసుకుని కామన్ చేయండి. అలా కామన్ చేసిన దానికి మనం ఆ కామన్ వైర్కి రెడ్ వైర్ని కనెక్ట్ చేస్తున్నాం. తర్వాత స్టార్టింగ్ వైండింగ్ యొక్క ఫోర్త్ కాయిల్ యొక్క ఇన్నర్ లీడ్కి ఎల్లో వైర్ని కనెక్ట్ చేసాం. ఇప్పుడు రన్నింగ్ వైండ్ యొక్క ఫోర్త్ కాయిల్ ఇన్నర్ లీడ్కి బ్లాక్ వైర్ని కనెక్ట్ చేస్తున్నాం. చూశారు కదా 3 వైర్ని మనం ఎలా కనెక్ట్ చేసామనేది. ఈ రెడ్ వైర్ కామను, ఎల్లో వైరు స్టార్టింగ్ వైరు, బ్లాక్ వైరు రన్నింగ్ వైరు. వైర్లు కనెక్ట్ చేసిన తర్వాత పీవీసీ పేపర్ని రన్నింగ్ వైండింగ్కి, స్టార్టింగ్ వైండింగ్కి మధ్య అమర్చి బాటమ్ సైడ్లో ఏ విధంగా బైండింగ్ చేసామో ఈ వైపును కూడా మనం బైండింగ్ చేయాలి. వీడియోలో చూపుతున్న విధంగా బైండింగ్ చేయండి. బైండింగ్ చేయటం కంప్లీట్ అయిపోయింది. బైండింగ్ చేయటం కంప్లీట్ అయిపోయిన తర్వాత రెండు వైపులా ఇన్సులేషన్ ఆయిల్ని అప్లై చేయండి. వీడియోలో చూపుతున్న విధంగా ఈ విధంగా అప్లై చేయండి. చూశారు కదా మనం కామన్ వైర్ ఎలా కనెక్ట్ చేసామనేది ఈ వీడియో ద్వారా మీకు అర్థమై ఉంటుంది. ఇప్పుడు మనం వైండింగ్ కనెక్షన్స్ ఏ విధంగా ఇచ్చామనేది ఈ డయాగ్రామ్ ద్వారా స్పష్టంగా తెలుసుకుందాం. ఇక్కడ ఇన్ అంటే ఇన్నర్ లీడు, అవుట్ అంటే అవుటర్ లీడు. ప్రతి కాయిల్కి ఒక అవుటర్ లీడు, ఒక ఇన్నర్ లీడు ఉంటుంది. ఇప్పుడు స్టార్టింగ్ వైండింగ్ యొక్క ఫస్ట్ కాయిల్ ఇన్నర్ లీడ్ని కనెక్షన్స్ కోసం బయటికి తీసుకున్నాం. ఇప్పుడు స్టార్టింగ్ కాయిల్ యొక్క ఫస్ట్ కాయిల్ యొక్క అవుటర్ లీడ్ని రెండో కాయిల్ యొక్క అవుటర్ లీడ్తో ఈ విధంగా కనెక్ట్ చేసాం. ఇప్పుడు రెండో కాయిల్ యొక్క ఇన్నర్ లీడ్ని మూడో కాయిల్ యొక్క ఇన్నర్ లీడ్తో కనెక్ట్ చేసాం. ఇప్పుడు మూడో కాయిల్ యొక్క అవుటర్ లీడ్ని నాలుగో కాయిల్ యొక్క అవుటర్ లీడ్తో కనెక్ట్ చేద్దాం. మూడో కాయిల్ యొక్క అవుటర్ లీడ్తో ఈ విధంగా నాలుగో కాయిల్ని కనెక్ట్ చేసాం. ఇప్పుడు నాలుగో కాయిల్ యొక్క ఇన్నర్ లీడు కనెక్షన్స్ కోసం ఈ విధంగా కనెక్షన్ కోసం బయటికి లాక్కుంటున్నాం. ఈ విధంగా బయటికి వైండింగ్లో లాక్కున్నాం. ఇప్పుడు రన్నింగ్ వైండింగ్ కనెక్షన్స్ ఎలా వేసామనేది చూద్దాం. ఇప్పుడు రన్నింగ్ వైండింగ్ ఫస్ట్ కాయిల్ ఇన్నర్ లీడ్ని కనెక్షన్స్ కోసం బయటికి లాగాం. ఇప్పుడు రన్నింగ్ కాయిల్ యొక్క ఫస్ట్ కాయిల్ యొక్క అవుటర్ లీడ్ని రెండో కాయిల్ యొక్క అవుటర్ లీడ్తో కనెక్ట్ చేసాం. ఇప్పుడు రెండో కాయిల్ యొక్క ఇన్నర్ లీడ్ని
మూడో కాయిల్ యొక్క ఇన్నర్ లీడ్తో ఈ విధంగా కనెక్ట్ చేసాం. ఇప్పుడు మూడో కాయిల్ యొక్క అవుటర్ లీడ్ని నాలుగో కాయిల్ యొక్క అవుటర్ లీడ్తో కనెక్ట్ చేసాం ఈ విధంగా. ఇప్పుడు నాలుగో కాయిల్ యొక్క ఇన్నర్ లీడ్ని కనెక్షన్స్ కోసం బయటికి తీసుకొచ్చాం. ఈ విధంగా బయటికి తీసుకొచ్చాం. ఇప్పుడు స్టార్టింగ్ కాయిల్ యొక్క ఫస్ట్ ఇన్నర్ లీడ్ని రన్నింగ్ కాయిల్ యొక్క ఫస్ట్ ఇన్నర్ లీడ్తో కనెక్ట్ చేసి ఈ విధంగా కామన్ చేసాం. ఇప్పుడు ఫోర్త్ కాయిల్ యొక్క ఇన్నర్ లీడ్ని స్టార్టింగ్ వైర్ని బయటికి తీసుకున్నాం. దీన్ని స్టార్టింగ్ వైండింగ్ లీడ్ అంటాం. ఇప్పుడు రన్నింగ్ కాయిల్ యొక్క ఫోర్త్ కాయిల్ యొక్క ఇన్నర్ లీడ్ని ఈ విధంగా రన్నింగ్ వైర్కి తీసుకున్నాం. ఇక్కడ స్టార్టింగ్ వైండింగ్ యొక్క ఇన్నర్ లీడ్ని రన్నింగ్ వైండింగ్ యొక్క ఇన్నర్ లీడ్ని కలిపి కామన్ చేసాం. దీన్ని కామన్ వైర్ అంటాం. దీనికి మనం రెడ్ వైర్ని కనెక్ట్ చేసాం. ఇప్పుడు స్టార్టింగ్ వైండింగ్ యొక్క ఫోర్త్ ఇన్నర్ లీడ్కి మనం ఎల్లో కలర్ని వైర్ని కనెక్ట్ చేసాం. ఇప్పుడు రన్నింగ్ వైండింగ్ యొక్క ఫోర్త్ కాయిల్ ఇన్నర్ లీడ్కి బ్లాక్ వైర్ని కనెక్ట్ చేసాం. చూసారు కదండి, మనం ఏ విధంగా కనెక్షన్స్ని కామన్ చేసామనేది ఈ డయాగ్రామ్ ద్వారా మీకు స్పష్టంగా అర్థమైపోతుంది. కామన్ వైరు, స్టార్టింగ్ వైరు, రన్నింగ్ వైరు. ఇప్పుడు మనం ఫ్యాన్ని అసెంబుల్ చేసి ఫ్యాన్ కరెక్ట్ డైరెక్షన్లో తిరుగుతుందా లేదా అనేది టెస్ట్ చేసి చూద్దాం. ముందుగా ఫ్యాన్ని అసెంబుల్ చేయండి. ఈ విధంగా 4 వైపులా స్క్రూలు బిగించండి. ఫ్యాన్ని అసెంబుల్ చేసిన తర్వాత రోటర్ షాఫ్ట్ ఫ్రీగా ఉందా లేదని చెక్ చేయండి. ఈ విధంగా ఫ్రీగా ఉండేటట్టు చూసుకోండి. ఇప్పుడు వైండింగ్కి కండెన్సర్లు, ఫ్యాన్ వైండింగ్ మొత్తం ఇవ్వటం కంప్లీట్ అయ్యింది. ఫ్యాన్ అసెంబుల్ చేయటం కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మనం ఫ్యాన్ కరెక్ట్ డైరెక్షన్లో తిరుగుతుందా లేదా అనేది టెస్ట్ చేసి చూద్దాం. ముందుగా ఈ షాఫ్ట్కి ఒక టేప్ చుట్టాం, కరెక్ట్ డైరెక్షన్లో తిరుగుతుందా లేదా అనేది వీడియోలో కనిపించటం కోసం. ముందుగా మనం సిరీస్ బోర్డులో పెట్టుకుని టెస్ట్ చేసుకుందాం. చూడండి, సిరీస్లో తిరుగుతుంది ఇప్పుడు, కాబట్టి స్లోగా తిరుగుతుంది కానీ కరెక్ట్ డైరెక్షన్లో తిరుగుతుంది. చూశారు కదా, మనం కామన్ చేసినప్పుడు కూడా
కరెక్ట్ డైరెక్షన్లో తిరగటం గమనించారు కదా. వీడియో ఎంతో కొంత మీకు ఉపయోగపడితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.